హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై కుకింగ్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోడు చిక్కుడుకాయ కర్రీ. ఎలా చేయాలో చూపిస్తారండి నా స్టైల్లో. ఒక ఆనియను, ఒక 5 పచ్చిమిర్చి తాలింపు చేస్తున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఓకేనా? ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు యాడ్ చేసుకుంటున్నా. కర్రీ మాత్రానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా తినకుండా ఉంటారు కదా, ఇష్టపడరు కదా చిన్నపిల్లలు కూడా. చూసారా, నేను చూపించినట్లు కట్ చేసి వండండి కొంచెం చిన్న చిన్నగా, అప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అవి కుక్ అయిపోతాయి కాబట్టి కొంచెం మెత్తగా అవుతాయి. అన్నంలో కలిపినా కానీ కలిసిపోతుంది. వాళ్ళంతా గమనించరు కూడా, తినేస్తారు. గోరుచిక్కుడుకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే గోరుచిక్కుడుకాయ కర్రీలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కంపల్సరీ వారానికి ఒక్కసారైనా తినండి, హెల్త్కి అయితే చాలా మంచిది. తాలింపులో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 5 మినిట్స్ మగ్గించుదాను. అందులోనే ఉడుకుతాయి. మీరు వేరేగైనా ఉడకబెట్టుకొని తాలింపులో వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే అట్లా వేయను, డైరెక్ట్ తాలింపులోనే మగ్గిస్తాను. మ్యాక్సిమం ఏదైనా అలానే చేస్తాను. ఎప్పుడైనా ఎమర్జెన్సీ కావాలంటేనే అట్లా ట్రై చేస్తా. టైం ఎక్కువైనా పర్లేదు, ఇలానే చెయ్యండి, బాగుంటుంది టేస్ట్ మాత్రానికి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నా. వాటర్ కూడా ఏమీ అవసరం లేదు, ఆయిల్ సరిపోతుంది. దాంట్లో వచ్చిన వాటర్ తోటి మగ్గిపోతూ ఉంటుంది. కారం యాడ్ చేస్తున్నాను. 50% అయితే కుక్ అయ్యాయి ఫ్రెండ్స్ గోరుచిక్కుడుకాయలు. సాల్ట్ యాడ్ చేస్తున్నా. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఇష్టంగా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రానికి మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. ఒక 3 మినిట్స్ అలా కారం వేసిన తర్వాత మూత పెట్టి ఉంచేయండి. ముక్కలకి అనేది కారం ఉప్పు మంచిగా పడుతుంది. ఇప్పుడు ఒక 2 టమాటోస్ తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజువి. టమాటో యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం దగ్గరగా అవుతుంది. మనం టమాటా వేయకపోతే ఏమవుతుందంటే పొడిగా అవుతుంది కదా, అలా తినబుద్ధి కాదు అసలే ఆ కర్రీ. కొంచెం టమాటా వేస్తే ఏంటంటే కొంచెం అది ఉడికి కూడా కొంచెం దగ్గరకి ఆ ముక్కలు కూడా అంత హెవీగా కనబడకుండా అన్నంలో కలిపినా కానీ కలిసిపోతాయి, అట్లుంటుంది. మా పిల్లలు అయితే తింటారు బాగానే, కాకపోతే ఎక్కువ ఏం చేసుకోం ఫ్రెండ్స్, తక్కువనే చేసుకుంటాము. తినాలంట, వారానికి ఒక్కసారైనా ఇలా చేసుకొని తినండి. దాంట్లో ఫైబర్ ఉండడం వల్ల మనకి మంచిది. ఇప్పుడు అన్నీ వచ్చే రోగాలకి, మనం తినే ఫుడ్కి అస్సలు పిల్లల హెల్త్లు కూడా డిస్టర్బ్ అవుతున్నాయి కదా. ఇలా ఒక్కసారైనా వారానికి ఒకసారి హెల్తీ ఫుడ్ అయితే చేసి పెట్టడానికి ట్రై చేయండి మీరు కూడా. సాల్ట్ చెక్ చేసుకున్నాను, సాల్ట్ యాడ్ చేస్తున్నా. మసాలాలు ఏం అవసరం లేదు, ఏం వేసుకొని అవసరం లేదు. చూసారా ఎలా వచ్చిందో, చాలా బాగుంది కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.